హలో నమస్తే. భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీక్ష ఈరోజు 3వ రోజుకు చేరింది. దీక్ష చేయడానికి సంబంధించిన ప్రధానమైన డిమాండ్లు ఆయన పెడుతూ ఉన్నారు. ఆయన 2 నెలల క్రితం విజయవాడలో ఒక భారీ సభను ఏర్పాటు చేశారు. సో ఆ సభను ఏర్పాటు చేసి సభలో కొన్ని డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు పెట్టారు. ఆ డిమాండ్స్ అన్ని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలతో పాటు రాజధానిలో బీసీలకు సంబంధించిన వాటా ఏంటి అనే అంశానికి సంబంధించి, రాజధానిలో బీసీలకు ఇతర సంస్థలకు ఇతర వ్యక్తులకు ఏ రకంగా అయితే భూములు కేటాయిస్తున్నారో అదే ధరకు అదే పద్ధతిలో బీసీలకు కూడా 1000 ఎకరాల భూమిని కేటాయించండి అంటూ ఆయన ఒక డిమాండ్ పెట్టారు. దాంతోపాటు 44% రిజర్వేషన్లు అడుగుతున్నారు. బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామంటూ గతంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పారు. అలాగే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, నిధులు మాత్రం ఇవ్వట్లేదు, కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలనే డిమాండ్ కూడా పెట్టారు. సో ఈ డిమాండ్లన్నింటినీ నెరవేర్చలేకపోతే మార్చి 31 లోపు ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 10 నుంచి తాను ఆమరణ దీక్షకు కూర్చుంటాననే ప్రకటన చేశారు. సో ఆయన ఏప్రిల్ 10 నుంచి దీక్షకు కూర్చున్నారు. ఏప్రిల్ 10 నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. చాలా పెద్ద ఎత్తున బీసీవై పార్టీకి సంబంధించిన శ్రేణులు అక్కడికి వెళ్తున్నాయి. సో ఆయన దీక్షకు మద్దతుగా బీసీవై పార్టీకి సంబంధించిన శ్రేణులు అంతా కూడా సంఘీభావం తెలుపుతున్నాయి. మరికొన్ని చోట్ల జిల్లాల్లో కూడా దీక్షలు చేస్తున్నాయి. సో ఆయన చేస్తున్న దీక్షలకు, ఆయన పెట్టిన డిమాండ్లకు కూటమిలోని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలుగా ఉన్న ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణ కూడా మద్దతు ప్రకటించారు. అనేక బీసీ సంఘాల నేతలు కూడా మద్దతు ప్రకటించారు. తాజాగా బీసీవై పార్టీ అధినేత ఆర్సీవైకి సాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. విజయసాయిరెడ్డి ఆయనకు మద్దతు ప్రకటించారు. విజయసాయిరెడ్డి బీసీల అంశానికి సంబంధించి రామచంద్ర యాదవ్ చేస్తున్న దీక్ష సరైనదేనంటున్నారు. ఆ దీక్షకు తన సంఘీభావం ఉంటుంది అని ప్రకటించారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా ఉన్నారు. ఆయన ఇటీవల తాను ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. డిజిటల్ మీడియా రంగంలోకి రాబోతున్నట్టు చెప్పారు. ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించిన సమస్యల్ని అడ్రస్ చేయడమే లక్ష్యంగా ఈ మీడియా సంస్థ ఉంటుంది అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పార్టీకో లేదా బయాస్డ్ గా ఉండే మీడియా సంస్థగా కాకుండా ప్రజలకు సంబంధించిన వాయిస్ ని వినిపించే సంస్థగా తమ మీడియా సంస్థ ఉంటుంది అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రామచంద్ర యాదవ్ చేస్తున్న దీక్షకి తన మద్దతు ఉంటుంది అంటూ సాయిరెడ్డి ప్రకటించడం రాజకీయంగా చర్చకు తెరదీస్తోంది. సో సాయిరెడ్డి గతంలో ఆయన తొందరలో ఏదో ఒక పార్టీలో చేరతారని ప్రకటించారు. బట్ పార్టీ ప్రకటన పైన మాత్రం దృష్టి పెట్టలేదు. ఏ పార్టీలో చేరతారనే అంశంపై మాత్రం ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తాను నిశితంగా గమనిస్తున్నాననే విషయాన్ని తన ట్వీట్ల ద్వారా ఆయన చెప్తూ వస్తున్నారు. అమరావతికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కావచ్చు, తర్వాత అమరావతి బిల్లు పాస్ అయినప్పుడు కావచ్చు, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైన కావచ్చు ఆయన తన అభిప్రాయాన్ని చెప్తూనే వస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు రామచంద్ర యాదవ్ కూడా విజయసాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. సో మిగతా రాజకీయ పార్టీల వైపు నుంచి ఎవరు మద్దతుగాను అనేక బీసీ సంఘాలు మద్దతు ఇచ్చాయి. అనేక బీసీ సంఘాలు ఆయన సంఘీభావం తెలుపుతున్నాయి. అనేక బీసీ సంఘాలు ఈ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు, మీరు హామీ ఇచ్చిన డిమాండ్లు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే 44% రిజర్వేషన్ సంబంధించిన ప్రకటన చేసింది, కానీ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. బీసీ రక్షణ చట్టానికి సంబంధించి హామీ ఇచ్చింది, ఆ హామీ అమలు చేయలేకపోతుంది. రాజధాని కేవలం ఏ ఒక్క వర్గానికి సంబంధించిన రాజధానిగా ఉండకూడదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు అనేక మందికి భూ కేటాయింపులు చేశాయి. ఆ భూ కేటాయింపులు చేసిన సందర్భంగా బీసీలు మినహా మిగతా వాళ్ళందరికీ భూ కేటాయింపులు చేశాయి. స్టూడియోలకు భూములు ఇచ్చినా, కంపెనీలకు భూములు ఇచ్చినా, ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చినా, ఎవరికి భూములు ఇచ్చినా బీసీలు కాని వారికే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా భూముల కేటాయింపు జరిగింది. ఇప్పుడు అమరావతిలో కూడా అదే పరిస్థితి ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 60% పైగా ఉన్న బీసీలకు అమరావతి ప్రాంతంలో భూములు కేటాయించాలి. భూములు ఉచితంగా ఇవ్వమని మేము అడగట్లేదు. ఎవరికైతే కంపెనీలకు ఇప్పటివరకు భూములు కేటాయిస్తున్నారో ఆల్రెడీ 99 పైసలకి ఇస్తున్నారు, 20 లక్షలకి ఇస్తున్నారు, 50 లక్షలకి ఇస్తున్నారు, ఈ రకంగా భూములు ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా ప్రభుత్వం ఏ రేటుకు భూములు ఇచ్చినా ఆ రేటుకు భూములు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బీసీ పారిశ్రామికవేత్తలకు, బీసీలు ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చిన వాళ్ళకు అదే ధరకు సర్కారు మిగతా వాళ్ళకి ఏ ధరకైతే భూములు ఇస్తుందో అదే ధరకు బీసీలకు కూడా భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. బీసీలకు కనీసం 1000 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్తున్నారు. అంతకు మించి కూడా బీసీలు ముందుకొస్తే మిగతా కంపెనీలకు ఇచ్చిన తరహాలోనే బీసీలకు కూడా భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్కి బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల భూములు ఇవ్వాలని రామచంద్ర యాదవ్ డిమాండ్కి మిగతా బీసీలకు సంబంధించిన డిమాండ్లు కూడా సాయిరెడ్డి మద్దతు ప్రకటించినట్లుగా చూడాల్సి ఉంది. కేవలం ఆయన దీక్షకు మాత్రమే కాదు, ఆయన డిమాండ్లకు కూడా సాయిరెడ్డి మద్దతు ప్రకటించినట్లుగా చూడాల్సి ఉంది.